సో అంటే ఒక షోర్ షాట్ వీళ్ళు డైరెక్ట్ చేస్తారంటే మనకు ఒక అవకాశం వస్తుందని ఒక షోర్ షాట్ నమ్మకం అయితే నమ్మకం 100% నమ్మకం. అది మీరేం అడగరు కూడా, వాళ్ళు జస్ట్ పిలిస్తే వెళ్ళిపోవడమే, డబ్బుల గురించి కూడా ఆలోచన లేదు అస్సలు. ఇప్పుడు ఇలాగే ఉంటారనా చిన్నప్పటి నుంచి సినిమాల దగ్గర నుంచి అంతే, అనుబంధాలు తర్వాత బంధాల మీదే మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా ఇలా కావాలి అలా కావాలి? మా నాన్నగారు కూడా అంతే. మా నాన్నగారు కూడా ఫస్ట్ నుంచి కూడా మా నాన్నకు ఏం అలవాటు లేదు, ఓన్లీ జాబ్ చేస్తాడు, బస్ ఇంట్లోకి రావడమే. తర్వాత జాబు ఫస్ట్ ఇక్కడనే ఆర్టీ6 రోడ్లో చేస్తుండే, సిమెంట్ కార్ఖానా అని అందులో. అప్పుడేదో చారానా కూలీ లెక్క. ఇక మదర్కు తెచ్చేయడం ఇట్లా ఇంతే. ఆయనకు తెచ్చి మా నాన్నమ్మకి తెచ్చేయడం. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక అక్క, సేమ్ నా లెక్కనే, ఒక బిడ్డ, 2 కొడుకులు మా తాతకు. నాకు కూడా సేమ్ అట్లా నడుస్తుంది. అట్లా నడుస్తామంటే మన ఆయన కూడా పెద్ద ఒక నడుక్కోవాలి, మన దగ్గర ఉన్న తినాలి, మన దగ్గరికి వస్తే పెట్టాలి, అంతవరకు. అట్లాగే ఇక అదే నడుస్తూ ఉంది. ఇక ఆయన ఇచ్చిన బ్లడ్ కదా, అదే నడుస్తూ ఉంది. హాఫ్ సెంచరీ కొట్టారన్న వయసులో మీది? ఇంకా అంటే ఇప్పుడు ఈ హాఫ్ సెంచరీ వయసు మొత్తంలో చాలా అనుభవాలు నేర్పించుంటుంది మీకు. ఎప్పుడన్నా మీ బిడ్డలతో కూర్చొని ఇలా అయింది అలా అయిందని చెప్తూ ఉంటారా, లేదా వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళది ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుందాం అని చెప్తూ ఉంటారు, అంటే షేర్ చేసుకుంటుంటారు? ఎట్లా మీ అనుబంధం ఎట్లా? మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా డౌట్ వస్తే డాడీ ఇట్లా అనడం, దానికి మనం సజెషన్ ఇవ్వడం, అవి జరుగుతూనే ఉంటాయి. అది ఎవరికి సజెషన్ అంటే వాళ్ళకు. పిల్లల్ని మీరు వాళ్ళ ఫ్రీడమ్కి వాళ్ళకి వదిలేస్తారు, లేకపోతే మీరు చెప్పింది చేయాలి? లేదు, మొత్తం ఫ్రీడమే. వాళ్ళు ఏం చేసినా కూడా ఏమైనా చేసుకొని ఏం వాళ్ళని ఏం అనుకుని అంతే. బాగా గారాబం చేసి పెంచారన్నా? బాగా. మీ మిసెస్ కూడానా? ఆవిడ స్ట్రిక్టా లేదా ఆవిడ కూడా బాగా గారాబం? లేదు, ఆమె కూడా సేమ్ నా లెక్కనే. ఎవరిని ఏమన్నది. లవ్ మ్యారేజ్ అన్నా మీది? లేదు, అరేంజ్మెంట్. ఎట్లా? 91లో చేసుకున్నాను నేను. మా మామ అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండు, మా కులమే, బెస్ట్ వాళ్ళు. మా ఇద్దరు కలిసి ఒక దగ్గర నేను జాబ్ చేస్తున్నాను ఐడిపిఎల్లో. అలా ఇక సరే ఇట్లా ఒకసారి చూద్దాంతి అని మా నాన్న పోయి చూడమని ఇక అందరినీ తీసుకుపోయి చూడు, ఓకే అయిపోయింది. మ్యారేజ్ 91లో. హడావిడేం జరగలేదు పెళ్ళికి, సింపుల్గా అయిపోయింది. అడగడంటే ఇక మామూలుగా మంచిగానే, ఓకే, హ్యాపీ. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లేదు మ్యారేజ్. ఇంకే బ్రహ్మాండం. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారా కూర్చొని ఆల్బమ్లు అవన్నీ ఫోటోలు? అవి మామూలే కదన్న. అంటే 91లో పెళ్ళైంది, దాదాపు 2003-2002లో బ్రేక్ అది ఒక రకంగా చెప్పాలంటే. 2002 బ్రేక్ అది. సో ఆ 11 ఏళ్ళు అనుబంధం తర్వాత బ్రేక్, ఇట్లా పెద్ద బ్రేక్ వచ్చినప్పుడు నిజంగా ఆవిడకి చాలా గర్వంగా ఫీల్ అయి ఉంటుంది కదా అన్న. గర్వంగానే ఫీల్ అయ్యాడు, కానీ వాళ్ళు గర్వాలని మనకు చెప్పుకోలేరు కదా. ఎప్పుడు అడగలేదు ఏమనుకుంటున్నా గురించి? మీరు ఎప్పుడైనా అడిగారా? మీరు ఎప్పుడు అడగలేదు. పక్క వాళ్ళు అడుగుతూ ఉంటారు, బయటికి వెళ్తే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ సమాధానాలు వాళ్ళది. రైట్ అంతే కదా. మనతో మా బంధాలు వేరు, అది అందరు వేరు. అందరు Like and subscribe Eagle Media Works.